ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతిరోజు ఒక్కొక్క జవాబును మనకు పంపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యాన్ని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని, ఆయన మాటలో ఉన్న ప్రభావాన్ని మనం పొందుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క జగత్తుని నిరాకరణ ఆయన సృష్టించడానికి ముందు మాట్లాడాడు. ఆయన మాట చేత ఈ యొక్క భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములు, జలచరములను ప్రభు సృష్టించాడు. ఆయన మాట చేత సమస్తమును ఆయన సృష్టించి ఆయన నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనము కూడా ఆయన మాటను శ్రద్ధగా వింటాం. ఆయన మాటలో ఉన్న శక్తిని పొందుకుంటాం. ఆయన మాటలో ఉన్న ప్రభావాన్ని పొందుకుంటాం. మిస్ చేసుకోవద్దు. ఇదేదో డైలీ వినే మాటే కదా, మాకంతా తెలుసు కదా, కొత్తదేమో అనుకుంటావేమో. ప్రతిరోజు దేవుని వాక్యం క్రొత్తదే. ప్రతిరోజు దేవుని వరవడి క్రొత్తగానే ఉంటుంది. ప్రతిరోజు దేవుని ప్రేమ కొత్తగానే ఉంటుంది. రోజు నిన్ను తాకుతున్న గాలి క్రొత్తదే. నిన్ను తాకుతున్నటువంటి సూర్యకిరణాలు క్రొత్తవే. నీ ముందు నిలబడుతున్నటువంటి చంద్రకాంతి క్రొత్తదే. అదే రీతిగా దేవుని మాట కూడా క్రొత్తదే, నవనూతనమైంది. ఈ రోజు కూడా ఒక నవనూతనమైనటువంటి వాక్యాన్ని, నిన్ను ఛాలెంజ్ చేసినటువంటి సమస్యలకు ఎదురుగా, నిన్ను దుఃఖపడుతున్న సమస్యలకు ఎదురుగా, నిన్ను బాధిస్తున్నటువంటి శత్రువులకు ఎదురుగా నిలబడి దుర్గమై శైలమై నిన్ను కాపాడేటువంటి దేవుని వాక్యం ఇది. నిన్ను కాపాడే దేవుని మాట ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. సమాధానకర్త రండి నాయన. ప్రతి చెవిని తెరవండి నాయన. ప్రతి హృదయ నేత్రమును సున్నతి చేయండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రము నాయన. మీ ఆత్మీయ అయ్యా సంగతులు మీరు బయలుపరచమడుగుతున్నాం. మీ రహస్య కార్యములు మీరు బయలుపరచమడుగుతున్నాము తండ్రి. మీ శక్తితో నింపండి అయ్యా. మీ బలముతో నింపండి అయ్యా. మీ ఆత్మతో నింపండి అయ్యా. మీ వాత్సల్య బాహుళ్యంతో నింపండి తండ్రి. సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని, మీరు అభిషేకించమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ఆదికాండం 26వ అధ్యాయం 18 వచ్చి చదువుకుంటాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలయనగా అబ్రహాము వృత్తి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరే. ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము తన కాలంలో జలలు గల ఊటలను తవ్వాడు, బావులు తవ్వాడు. ఆ బావులు అనేకమైనటువంటి మందలకు నీళ్ళనిచ్చేవి. ఆ బావులు అనేకమైనటువంటి బాటసారులకు దాహం తీర్చేవి. ఆ బావులు అనేకమైనటువంటి ప్రజలకు దాహాన్ని తీర్చేవి. అయితే ప్రియ దేవుని బిడ్డ, వాటిని శత్రులు పూడి చేస్తే మరలా ఇస్సాకు తన కాలంలో వాటిని తవ్వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ బావుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏంటి అబ్రహాము ఆత్మీయంగా ఏ బావులు తవ్వాడు? మనం నిన్న మొన్న కొన్ని బావుల గురించి నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఈరోజు వాక్యం మాత్రం వింటూ ఉంటే నిన్న మొన్న వాటిని మీకోసం యూట్యూబ్లో పొందుపరచడం జరుగుతూ ఉంది. దయచేసి మీరు మాత్రమే కాదు, మీరు చూడండి ఖచ్చితంగా. మీరు మాత్రమే కాదు, మీతో పాటు అనేకులకు పరిచయం చేయండి. ఈ మాటలు మనుషుని మాటలు కాదు, మనుషుల జ్ఞానంతో చెప్పే మాటలు కాదు. ఇది దైవ మాట, దైవ వాక్కులు, ఇవన్నీ కూడా దేవుని మాటలు, ఇవన్నీ కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ మాటలను మనం ఎప్పుడైతే మరి తీసుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును హెచ్చించిన దేవుడు, అబ్రహామును ధైర్యపరిచిన దేవుడు, అబ్రహాము నిలబెట్టిన దేవుడు, నిన్ను నిలబెట్టక సమర్థుడు ఆయన. మన పితరులను మేఘం వలె సాక్షులుగా నిలబెట్టినటువంటి దేవుడు, ఒక్కొక్కరిని ఒక సాక్షిగా నిలబెట్టినటువంటి దేవుడు నిన్ను సాక్షిగా చేయగలడు. నీ బ్రతుకులో ప్రపంచం చూడగలిగేటువంటి గొప్ప సాక్ష్యాన్ని నిలపగలడు దేవుడు. అందరికీ సాక్ష్యం ఉంది, నాకేం లేదు నువ్వు అనుకుంటావేమో. నిన్ను కూడా ఒక సాక్షిగా ఈ తరములో ఈ ప్రజల ముందు నిలబెట్టగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం, చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 18 వచనం చదువుకుంటాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో త్రవ్విన నీళ్ల బావులు. సో ఇవే బావులు అంటే నీళ్ల బావులు. ఆధ్యాత్మికంగా ఏ బావులు తవ్వాడో మనం నేర్చుకుంటాం. ఏం నేర్చుకున్నామంటే నిన్న మొన్న ఆయన విశ్వాసపు బావిని తవ్వాడు, రెండోది నిరీక్షణ బావిని తవ్వాడు. ఈ రోజున ఇంకొక బావిని కూడా తవ్వాడు, అద్భుతమైన బావిని తవ్వాడు. చూద్దాం మనం. ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనం చదువుకుంటాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా దేవుడు చిత్తము ప్రభువా అనెను.
అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. అబ్రహామును పిలవగానే రమారమి అప్పటికెంత 100 ఏళ్లుగా బిడ్డ పుట్టాడు. ఆ తర్వాత ఆ బిడ్డ పెద్దోడైపోయాడు. సో ఆ సంవత్సరాలలో అబ్రహాము దగ్గరకు దేవుడు వచ్చి వృద్ధాప్య కాలములు అబ్రహామా అనగానే ఎస్ లార్డ్, చిత్తము ప్రభువా అన్నాడు. అంటే దేవుడు ఊరికే రాడు, ఏదో సంథింగ్ చెప్పాలనే వచ్చాడు. అయితే అబ్రహాం అంటాడు, చెప్పు ప్రభువా, నువ్వు చెప్పిందని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, చెప్పు ప్రభువా అని చెప్పేసి ఆయన సిద్ధపడినట్లుగా చెబుతూ ఉన్నాడు. చిత్తము ప్రభువా. సో చిత్తము ప్రభువా అంటే నేను సిద్ధపడ్డాను ప్రభువా అని అర్థం. అయితే ఏమన్నాడంటే, నేను చూపించే పర్వతముల ఒక దగ్గరికి వెళ్ళి నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి ఇవ్వు అన్నాడు. నెక్స్ట్ మనం చదువుకుంటే ఏమో చూద్దాం. 3వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికోసం? పారిపోవడం కోసం కాదు. దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నువ్వు చెప్పింది చాలా నాకు కష్టంగా ఉంది ప్రభు అని చెప్పడానికి కాదు. ఎవరైనా అడుగుతారా దేవా ఇటువంటి గిఫ్ట్ని? నా దగ్గర ఏముందో తీసుకో, కానీ నా ఒక్కగానొక్క కొడుకుని నా ప్రాణాలు పెట్టుకున్నాను వాడి మీద. 25 సంవత్సరాలు వాడి కోసం ఎదురు చూశాను. 25 సంవత్సరాలు కష్టాలు పడి నువ్వు ఇచ్చే వాగ్దాన పుత్రుడి కోసం ఎదురు చూశాను. ఇప్పుడు వాణ్ణి బలిస్తే నా చేతులతో ఒక తండ్రికి నేను ఎలా ఇవ్వగలనయ్యా? ఒకవేళ వాణ్ణి బలిస్తే ప్రపంచం ఏమంటుందయ్యా? ప్రపంచం నన్ను ఎలా చూస్తుందయ్యా? దేవుని బిడ్డ అని చెప్పడానికి రాలేదు, లేచాడు. ఎందుకంటే గాడిదకు గంత గట్టి తన బిడ్డను తీసుకొని ఆ మోరియా పర్వతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ పర్వతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బిడ్డను బలివ్వాలని సిద్ధపడ్డాడు. తెల్లవారినప్పుడు, వెలుగు వచ్చినప్పుడు, రాత్రంతా ఒక తండ్రిగా ఎంత మదనపడి ఉంటాడో, రాత్రంతా ఎంత కన్నీళ్లు గార్చి ఉంటాడు. తన భార్యకి చెప్పలేదు, తన బిడ్డకి చెప్పలేదు, తన పనివారికి చెప్పలేదు, తనకు అత్యంత ప్రాణ స్నేహితుడైన నమ్మకమైనటువంటి ఎలియాజరుకు చెప్పలేదు కదా, ఎవరికీ చెప్పలేదు. ఒంటరిగా భగ్న హృదయుడై, చేయబోయే పని చెయ్యలేని స్థితిలో నిస్సహాయుడై, దేవుడు అడిగాడు కాబట్టి చెయ్యలేకుండా ఉండలేక, ఇటుపడే ఒక తండ్రిగా వాటిని చెయ్యలేక ఆ రాత్రి అతడు పడిన యాతన అంతా ఇంత కాదు బహుశా. దేవుని బట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, ఎవరికి చెప్పినా అది చాలా సీరియస్ కండిషన్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఒంటరిగా కూర్చొని దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని ఏడవాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఎవరు లేని చోటుకి వెళ్ళి ఏడిస్తే బాగుండి అనిపిస్తుంది, ఎవరు లేని చోటుకి వెళ్ళి మోకలిస్తే బాగుండి అనిపిస్తుంది. దేవుని బట్టి కొన్నిసార్లు మనకు మనుషులు ఉంటే నచ్చదు. ఎందుకంటే గుండె పగిలిపోతుంది, బాధ గుండె పగిలిపోద్ది, లోపల ఉన్నటువంటి దుఃఖం. మనల్ని ఎవరైనా చూస్తుంటే మనం ఏడవలేము, లోపలంతా సందిగ్ధం అయిపోతుంది కదా. సో అందుకని దేవుని బిడ్డ, మా డాడీ హ్యారీ గోమ్స్ గారు చనిపోయినప్పుడు నేను ట్రైన్లో వెళ్తున్నా 4 గంటలకి, గుండె నిండా అస్సలు నాకు కానీ ఆ ట్రైన్ అందరూ వదిలేసి దిగేసి వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. ఎవరు వద్దు దేవా, అందరిని ఒక్కదాన్నే ఉండి గట్టిగా ఏడవాలి, ఊరు వెళ్ళేదాకా ఏడ్చుకుంటూ పోవాలి ప్రభువా అయ్యా అని చెప్పేసి అనుకుంటున్నా. నా చుట్టూ జనమే ఉన్నారు, నా చుట్టూ వాళ్ళే ఉన్నారు, నేను ఏడవలేను, అట్లని గుండెలో బిగబట్టుకోలేను. ఒక్కొక్క ఫోన్ వస్తుంటే, ఒక్కొక్క మెసేజ్ వస్తుంటే తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది నాకు. ప్రభువా ఏం చేయాలి, ఈ ట్రైన్ బాక్స్ అంతా అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే బాగుండు, గట్టిగా ఏడిస్తే బాగుండు నాకు అనిపిస్తాం. సో అటువంటి పరిస్థితి అబ్రహాం కూడా ఉంది. దేవా రేపటి రోజు నీకు నా బిడ్డ కనపడ్డు, రేపటి రోజు నుంచి ఇక నేను బిడ్డ లేనటువంటి వాడిని, దేవా రేపటి రోజున ఇక నా జీవితంలో తండ్రిగా ఇక పిలువబడే అవకాశం లేదు. ఈ విధంగా అనుకొని దేవుని బిడ్డ గట్టిగా ఆ రాత్రంతా ఏడ్చి దుఃఖపడి సందిగ్ధంలో పడిపోయి ఒక తండ్రిగా ఏడుపు వస్తూ ఉంది అతనికి. అటువా ఆ విధంగా ఆ రాత్రంతా కుమిలిపోయి ఉంటాడు. అయితే తెల్లవారు లేచాడు. దేవుని బిడ్డ లేచి ఆ బిడ్డను తీసుకొని వచ్చేస్తాడు. పర్వతం మీదకి వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఒక్కొక్క రాయి ఎక్కి దాటుకుంటూ పోతూ ఉంటే అతని గుండెలో ఎంత భారం ఉంటుందో, ఒక తండ్రిగా, ఒక మాంసయుక్తమైన తండ్రిగా అతని గుండెలో ఎంత యాతన ఉంటుందో ఎక్కుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి బలిపీఠం కడుతూ ఉన్నాడు. ఎన్ని ఆలోచనలు, బలిపీఠం కడుతున్నాడు. ఆ తర్వాత బిడ్డని 2 చేతులు 2 కాళ్ళు కట్టేసేసి నిర్దాక్షిణ్యంగా బలిపీఠమే పెట్టాడు. కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నాడు నరకటానికి. కాసేపు అయితే నరికేస్తాడు ఇక అంతే. కానీ దేవుడు అప్పుడే మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహామా నువ్వు దేవునికి భయపడేవాడవని, దేవుణ్ణి ప్రేమించేవాడవని ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది. అబ్రహామా
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాకు ప్రపంచానికి అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, మనం లోకంలో దేవుని ప్రేమిస్తున్నాం అంటాం. ఎలా తెలుసు ప్రేమిస్తున్నామని? ఎలా తెలుసు అంటే మనం ఇచ్చేదాన్ని బట్టి, మనం చూపేటువంటి ఆ యొక్క దాతృత్వాన్ని బట్టి మనం ఎంత ప్రేమిస్తున్నామో అర్థమవుతుంది. కనుక దేవుని బిడ్డ, ప్రేమను మాటల్లో చెప్పలేం. దేవునికి భయపడుతున్నామని, దేవుని ప్రేమిస్తున్నామని ఒక్క మాటలో మనం చెప్పలేం. మనం ఇచ్చేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కూడా. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నువ్వు ఇవ్వటంలో దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు ఇచ్చావు, మాట తప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎటువంటి ఊటలు తవ్వాడు అంటే ఇచ్చుట, గివింగ్. ఎటువంటిది? బెస్ట్ వన్, ఫస్ట్ వన్, బెస్ట్ వన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి ఏమి ఇవ్వాలి మనం అంటే మొదటిది ఇవ్వాలి. అంతేకాదు ప్రశస్తమైనది మనం ఇవ్వాలి. మొదటిది ఇవ్వాలి, ప్రశస్తమైనది ఇవ్వాలి. సో ఎప్పుడైతే మనం మొదటిది ఇస్తామో, ఫస్ట్ వన్ ఎప్పుడైతే మనం ఇస్తామో, బెస్ట్ వన్ ఎప్పుడైతే ఇస్తామో, దేవుడు అంతకంటే గొప్ప వాటిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అబ్రహాము ఒక్క బిడ్డను బలిస్తే, మీరు చూడండి, ఒక్క బిడ్డను బలిస్తే అబ్రహాం ప్రపంచానికే తండ్రి అయిపోయాడు. ఒక్క బిడ్డను దేవుడికి ఇస్తే ప్రపంచానికే, ఇప్పుడు పుట్టబోయే విశ్వాసులకు అందరికీ తండ్రి. నీకు తండ్రి, నీ బిడ్డకు తండ్రి, నీ మనవడికి తండ్రి, నీ మనవరాలకు తండ్రి, నీ ముదిమనుడికి తండ్రి, నీకు ఇంకా గ్రేట్ గ్రాండ్ సన్కి తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ తండ్రి అయిపోయాడు ఆయన. విశ్వాసులు అందరికీ తండ్రి అయిపోయాడు. ఎప్పుడో చనిపోయినటువంటి జక్కయ్య, ఎప్పుడో చనిపోయిన అబ్రహాం మరి యేసుక్రీస్తు కాలంలో పుట్టినటువంటి జక్కయ్యకు తండ్రి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కట్టబడినటువంటి నడుము వంగిపోయిన స్త్రీకి తండ్రి అయ్యాడు. అబ్రహాము కుమార్తె అని పిలిచాడు. సో ఆయనకి ఎంతమంది పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఒక్క బిడ్డను బలి ఇచ్చాడు. ఒక్క బిడ్డను బలివ్వాలని తీర్మానం కలిగి వెళ్ళాడు. ఇక పూర్తిగా డిసైడ్ అయిపోయాడు. సో ఇక్కడ ఏం ఓటలు తవ్వాడంటే ఆయన ఇవ్వటం, గివింగ్. ఎవరైతే విత్తనాలు వేస్తారో వాళ్ళు మాత్రమే పంటను కోసుకుంటారు. దేవుడు ఇచ్చే వాళ్ళు ఎలా ఆశీర్దిస్తాడో మీకు చూపిస్తాను చూడండి. చాలామంది దిగబడతాడు. నేను దేవుడికి ఇస్తే రూమ్ రెంట్ ఎలా కట్టాలి, పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి, లేకపోతే ఇంకోటి ఎలా కట్టాలి, ఇంకెట్లా ఏం చేయాలి, ప్రతి అవసరం గుర్తొస్తుంది. దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడే గుర్తొస్తుంది మనకి. నువ్వు రెంట్ కట్టుకోవడానికి లేదని చెప్పేసి దేవుడికి ఇవ్వటం మానేసావు అనుకో, రెంట్ కడతావు, జీవితాంతం కడతావు. కానీ దేవునికి ఇవ్వటం నేర్చుకున్నావు అనుకో, జీవితంలో ఏనాడు రెంట్ కట్టవు, రెంట్ తీసుకుంటావు. ఎందుకంటే నేను సొంత గృహాన్ని కట్టే వ్యక్తిగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, అనేకులకు నీ ఇంటిలో స్థానం ఇచ్చేవాడుగా దేవుడు చేస్తాడు, ఓనర్ని చేస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెప్పగలమంటే నేను చెప్తున్నాను చూడండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం. అందరూ దయచేసి బైబిల్ తీయండి. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములలో పూర్ణ ఔదార్య భాగ్యము కలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. వావ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, విత్తువానికి విత్తనం ఇస్తాడు దేవుడు. ఎవరైతే విత్తనం వేస్తాడో ఏ రైతు, ఆ రైతు మాత్రమే పంటను కోసుకుంటాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే విత్తువానికి మళ్ళీ దేవుడు విత్తనం ఇస్తాడంట. నువ్వేం విత్తావు దాన్ని ఇస్తాడు దేవుడు నీకు. అంత మాత్రమే కాదు, మళ్ళీ ఏమి ఇస్తాడంట, తినుటకు ఆహారం ఇస్తాడు. తినటానికి, జాగ్రత్తగా వినాలి మీరు, తినటానికి ఆహారం ఇస్తాడు. ఈ రోజుల్లో చాలా మందికి ఆహారం ఉంటుంది కానీ తినలేరు. ఆహారం ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలు ఉంటాయి. షుగర్ తినలేరు, నెయ్యి తినలేరు, నూనె వస్తువులను తినలేరు. తింటే జొన్న గంజి తాగాలి, లేకపోతే రాగి చావ తాగాలి, లేకపోతే చేదు కూరలు తినాలి, లేకపోతే యాపాకు తినాలి, అలోవెరా జెల్లు తాగాలి. ఇది పరిస్థితి. అన్నీ అక్కడ ఉన్న అన్ని తీపైన వస్తువులు ఉంటాయి. తీపంటే భయం వేసిపోతుంది వీళ్ళకి. చాలా మంది జీవితాలు అట్లా ఉంటాయి కానీ తినడానికి ఏమి ఉండదు, తినడానికి హక్కు ఉండదు, తినగలిగే కృప ఉండదు. కానీ ఇక్కడ బైబిల్ చెబుతుంది, దేవునికి ఇచ్చేవాళ్ళకంట తినుటకు ఆహారం అంటే నీవు తినగలిగే భాగ్యాన్ని పొందుకుంటావు, నీ ఆహారాన్ని తినగలిగే భాగ్యాన్ని పొందుకుంటావు. చాలామంది సంపాదిస్తారు, చాలామంది సమకూరుస్తారు, కానీ తినగలిగే అర్హతను మాత్రం కోల్పోతారు. తినడానికి యోగ్యత ఉండదు వాళ్ళ జీవితంలో. ఎంతమందిని చూస్తుంటాం కదా, కోటీశ్వర్లు ఒక్క చపాతి కంటే ఎక్కువ తినలేరు, కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు తినలేరు, త్రాగలేరు. ఇది పరిస్థితి. అందుకని దేవుడు ఇవ్వకపోతే కృప, తినగలిగే అర్హత మన చేతిలో లేదు. ఇక్కడ ఇచ్చేవాడికి, విత్తనం వేసే వాళ్ళకి ఏమిస్తాడంటే దేవుడు తినుటకు ఆహారం అంటే తినగలిగే కృపనిచ్చి ఆహారం ఇస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితకాలం అంతా ఆరోగ్యం ఇచ్చి, ఏ రోగముని దరి చేరకుండా,
ఏ రోగము నీ మూతికి చిక్కం పెట్టకుండా, ఏ రోగము నేను ఏ వస్తువుని నిషేధించకుండా అర్హత గల ఒక తినడానికి కావాల్సినటువంటి యోగ్యతను దేవుడు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తినుటకు ఆహారం ఇస్తాడు. తర్వాత మీకు విత్తనము దయచేసి విస్తరింపజేస్తాడు. ఏం చేస్తాడంట? మీకు విత్తనం ఇస్తాడు. మీరు ఏమి ఇచ్చారో అది ఇస్తాడు మీకు. తర్వాత మీరు వేసిన విత్తనాన్ని విస్తరింపచేస్తాడు, ఎక్స్టెండ్ చేస్తాడంట. ఆయన ఫ్రూట్ఫుల్గా మారుస్తాడు, ఆయన విస్తరింపచేస్తాడు, విశాలపరుస్తాడు. అంతేకాదు, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను చూడండి. మీరు ప్రతి విషయంలో, ఒకటి కాదు రెండు కాదు, అన్ని విషయాల్లో అంటే సంపూర్ణమైనటువంటి ఔదార్యము గలవారిగా, భాగ్యము గలవారిగా తర్వాత చేస్తాడు దేవుడు. పూర్ణ ఔదార్యము కలిగినటువంటి వారిగా, గొప్పవారిగా, భాగ్యము కలిగినటువంటి వారిగా, సంపద కలిగినటువంటి వాళ్ళగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. నీతిమంతులుగా దేవుడు చేస్తాడు, మీ ఫలములను అభివృద్ధి చేస్తాడు. నీతిమంతుడు కష్టార్జిత దేవుడు దీవిస్తాడు. నీతిమంతులుగా మీ ఫలాన్ని అభివృద్ధి చేస్తాడు. ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఇవ్వటంలో చాలామంది అంటారు, ఇవ్వటం ఇస్తే ఎట్లండి? కొంతమంది చర్చి కూడా మానేస్తారు. ఒకవేళ ఇది దేవుడు ఇలా చెప్పాడంటే మాకొద్దు బాబు, మేము ఇంకో చర్చికి వెళ్ళిపోతాం, ఎవరు తెలియకుండా వెనకాల కూర్చొని వచ్చేస్తాను. కొన్ని చర్చెస్లో పాస్టర్తో కూడా మాట్లాడుకొని వచ్చేస్తారు, ఆశీర్వాదం తీసుకోకుండా వచ్చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి. మనంగా లోతుకు పోయి పరిచయం అయ్యి నేను పలానా చేస్తానండి అంటే ఖచ్చితంగా మేము ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ వాక్యం ఏదో ఒకటి తగులుతుంటుంది. అందుకని అసలు పాస్టర్ గారికే తెలియకుండా వెనకాల కూర్చొని వచ్చేసేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి అనగా అలా కూర్చొని వస్తుంటారు చాలాసార్లు. మనుషులు చూసినా చూడకపోయినా, పాస్టర్ చూసినా చూడకపోయినా, దేవుడు చూస్తున్నాడు నీ జీవితాన్ని. నీవు ఇన్ని రకాల ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తే నీ విత్తనంతో నువ్వు సరిపెట్టుకోవాలంటే నీ ఇష్టం. అదేం పెద్ద తప్పు కాదు. లేకపోతే నీ మీదకి శాపాలు రావు, లేకపోతే నిన్ను తీసుకుపోయి నరకంలో వేయడు. దేవుడికి దశభాగం ఇవ్వనంత మాత్రం నరకంలో వేయడు. కాకపోతే ఇదిగో ఇలాంటి విస్తారమైన దీవెనలు నీ కళ్ళతో నువ్వు చూడలేవు. దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి నీతి ఫలములు, పూర్ణ ఔదార్యము, పూర్ణ భాగ్యము చూడలేవు నీ జీవితంలో. మనిషి పంట తినాలి, విత్తనాన్ని పక్కన పెట్టాలి. మీరు ఒక రైతుని చూడండి. రైతు ఏం చేస్తాడంటే పంట పండిన తర్వాత ముందు విత్తనాలు తీసి పెడతాడు పక్కన, నెక్స్ట్ ఇయర్ వేయడానికి విత్తనాలు తీసి పెడతాడు. దాన్ని ప్రత్యేకంగా దాన్ని ఎండబెట్టి ప్రత్యేక బస్తాల్లో నిల్వ చేసి కుట్టి పక్కన పెట్టి ఆ తర్వాత మిగతా పంటను అమ్మేస్తాడు. అంతే తప్ప విత్తనాన్ని తినలేడు, తినకూడదు. ఆయన తింటే నెక్స్ట్ పొలంలో వేయడానికి ఏం లేదు, ఇంకా ఈ పంటతోనే సరిపోద్ది ఇంకా. అందుకని ఏం చేస్తాడంటే ముందు విత్తనాలు నిల్వ చేసుకుంటాడు, విత్తనాలు కొని పెట్టుకుంటాడు, పక్కన పెట్టుకుంటాడు తనకు వచ్చిన పంటలోంచి. అలాగే నీ కష్టార్జితంలోంచి దేవునికి ఇచ్చినప్పుడు అది విత్తనం, దేవుడి చేతిలో వేసినటువంటి విత్తనం, అది దేవుని చేతిలోకి వెళ్తుంది. తీసుకున్నది కాపరే అయినా అది వెళ్ళే దేవుని చేతిలోకి. మీరు చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. తక్కువ వాడు ఎక్కువ అని చేత ఆశీర్వదింపబడునన్న మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఎవరు పుచ్చుకుంటున్నారు? ఇది లేవీ క్రమంలో వచ్చినటువంటి యాజకులు పుచ్చుకుంటున్నారు. కానీ ఇది ఎవరి చేతిలో పడుతుంది అంటే దేవుని చేతిలో, జీవిస్తున్నాడు అనేటువంటి జీవాధిపతి అయిన దేవుని చేతిలో పడుతుంది. సో నీ విత్తనానికి దేవుడు జీవం దయచేయబోతున్నాడు, ఆయన చేతిలో తీసుకోబోతున్నాడు, ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇస్తున్నది మనుషులకు కాదు, దేవునికి. కాబట్టి నీ కోసమే నువ్వు ఇస్తున్నావు, ఇతరుల కోసం కాదు. దేవుడు తన సేవకులు, తన రాజ్యాన్ని ఎలా అయినా విస్తరింపజేసుకుంటాడు, ఎలా అయినా పోషించుకుంటాడు. కానీ నీ కోసమే నువ్వు ఇస్తున్నావు, నీ కష్టార్జితాన్ని నీ కోసం ఇస్తున్నావు. సేవింగ్స్ అంటారు చూసారా, కొన్ని బ్యాంకులు చెప్తుంటాయి సేవ్ చేయండి, మీ కష్టార్జితం నుంచి 10 రూపాయలు సేవ్ చేయండి, 20 రూపాయలు సేవ్ చేయండి. అది చిలికి చివరికి డ్రాప్స్ ఒక పెద్ద ప్రవాహం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా. సో అలాగే నీ కష్టార్జితాన్ని దేవునికి ఇచ్చి కదా, దేవుడు ఇవ్వమన్నటువంటి ఆ రూల్ ప్రకారం ఇచ్చినప్పుడు అది తెలియకుండానే నీ జీవితంలో ఒక మహాప్రవాహంలాగా మారబోతున్నది. ఒకరోజు లెక్క పెట్టలేని దీవెనలకు నువ్వు అర్హుడుగా కాబోతున్నావు, లెక్క పెట్టలేని దీవెనలకు అర్హురాలిగా నువ్వు మారబోతూ ఉన్నావు. దేవుని సందులో ఉన్నటువంటి ఆ పంట ఒకరోజు నువ్వు కన్నులారా చూడబోతూ ఉన్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అబ్రహాము విషయం చూడండి. అబ్రహాం ఒకే బిడ్డని ఇచ్చాడు, కానీ ఎంతమంది బిడ్డలు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు? కోట్లు మంది. ప్రపంచ యావత్ ఎవరు మారు మనసు పొందారో, ఎవరు బ్యాప్టిజం తీసుకున్నారో, నెలలో ఎవరు లేచారో వారు మొట్టమొదట నూతన శిశువుగా పుట్టారంటాం మనం. పాతవన్నీ గతించిపోయి నూతనంగా నేను లేచాను, నూతనంగా పుట్టాను. ఒక శిశువునంటే ఎవరు శిశువో తెలుసా నువ్వు? అబ్రహాము శిశువు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము శిశువును, అబ్రహాముకు పుట్టిన బిడ్డవును. అబ్రహాం సంతోషపడుతుంటాడు పైనుండి, అబ్బా నాకు ఇంకొక బిడ్డ పుట్టాడు, మళ్ళీ నాకు ఇంకొక బిడ్డ పుట్టాడు, నాకు ఇంకొక బిడ్డ పుట్టాడు. పరలోకం అంతా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటుంది, అబ్రహాముకు సంతానం పుట్టిందని చెప్పేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే బిగబట్టే వారి జీవితంలో ఆశీర్వాదం దొరకదు. నువ్వు ఎంత కష్టపడతావు అంతవరకే. నువ్వు 500 ఉందా, నీకు 500 వరకు ఆశీర్వాదం. కానీ దేవునికి ఇచ్చినప్పుడు, సేవింగ్స్ చేసినప్పుడు, దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆ విత్తనానికి ప్రాణం వస్తుంది, ఆ విత్తనం విస్తరింప చేయబడుతుంది, ఆ విత్తనము మరి పూర్ణ ఔదార్య భాగ్యంగా అవుతుంది, నీతి ఫలముగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని దేవుని బిడ్డ మనం ఇవ్వటం నేర్చుకోవాలి. ఒకసారి ఒక రాజుగారు ఒక దేశానికి వచ్చాడు. ఆయన వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అడుక్కునేవాడు ఒకడు అనుకున్నాడంట, మా దేశానికి రాజు వచ్చేస్తున్నాడు, ఈ రోజున నా దరిద్రం అంతా తీరిపోవాలి, నా కష్టాలని రాజుతో చెప్పుకోవాలి, నేను రాజా రాజా అని కేకలేట మొదలు పెట్టేశాడు ఆయన వస్తూ ఉండగా. ఆ టైంలో అందరూ అన్నారు, నోర్మై, రాజుగారు ఎంత పెద్ద క్రౌడ్లో ఉన్నాడు, నీకోసం దిగొస్తాడా, ఆఫ్టర్ ఆల్ బెగ్గర్వి, దిగొస్తాడు ఆయన నీకోసం, నోర్మై అంటుంటే గట్టిగా వస్తున్నాడంట, రాజా రాజా నన్ను దాటిపోద్దు రాజా, నన్ను దాటిపోద్దు రాజా. సరే రాజుగారు ఆ కేకలు విని వెంటనే రథం ఆపమని చెప్పి కిందికి దిగొచ్చి నేరుగా భిక్షగాడి దగ్గరికి వచ్చి అన్నాడంట, ఏంటి చెప్పు అంటే, దరిద్రునయ్యా నేను, అయ్యా పేదరికలు ఉన్నానయ్యా, దౌర్భాగ్యులు ఉన్నానయ్యా, నన్ను కరుణించయ్యా అనగానే ఆయన చెయ్యి చాపాడంట, ముందుకి చాపి నాకేమిస్తావు చెప్పు అన్నాడంట. బిత్తరపోయాడంట భిక్షగాడు, ఏమి ఇవ్వటం ఏంటి, నేను ఇవ్వటం ఏంటయ్యా, నువ్వు ఇస్తావని నేను ఎదురు చూస్తా ఉన్నాను అంటే చెయ్యి చాపి ఏమిస్తావు నీ రాజుకని అడుగుతున్నాడంట. అప్పుడు వెంటనే ఒక బియ్యపు గింజ తీసి, ఆ సత్తు గిన్నెలు కొన్ని అడుక్కున్న బియ్యం ఉన్నాయి, ఒక బియ్యపు గింజ తీసి ఆయన చేతిలో వేసాడని, మరలా చేయి చాపాడని. ఇంతేనా, ఇంత పెద్ద రాజుకు నువ్వు ఇచ్చేది అంతేనా అన్నాడంట. మరలా వదిలేటట్లేడని చెప్పేసి మరలా ఒక బియ్యపు గింజ ఇచ్చాడంట. ఆ తర్వాత గిన్నె వెనక పెట్టుకొని, నేను ఇవ్వనయ్యా, నేను పెట్టనయ్యా అని చెప్పేసేసి, నేనేదో అనుకున్నాను, నువ్వేదో నాకు ఇచ్చిపోతావని, ఒక వరహాలు దండేసిపోతావేమో, ఒక వజ్రాల హారం ఇస్తావేమో, ఒక వజ్రపు ఉంగరం ఇస్తాను అనుకుంటే నా ఉన్న బియ్యం ఎత్తుకుపోయేటట్టు నువ్వు అని చెప్పేసి వెనక్కి పెట్టుకున్నాడంట, నేను ఇవ్వను అన్నాడంట. ఆ రాజు ఆ బియ్యం చూసి చేతిలో వేసి ఆ గిన్నెలో మరలా వేసి తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఆ గిన్నెలోనే పడేసేసి వెళ్ళిపోయాడంట. రాజా రాజా నువ్వేదో వచ్చి ఉద్ధరిస్తావు అనుకుంటే మళ్ళా నన్ను ఉన్న స్థితిలో ఉంచిపోతున్నావా అని చెప్పేసి అంటే ఆయన నవ్వుకుంటూ అట్లాగే వెళ్ళిపోయాడు. రథము చాలా దూరం వెళ్ళిపోయిందంట. ఈయన కన్నీళ్లతోటి, అయ్యో ఇన్ని రోజులు ఎదురు చూస్తా ఉన్నానే, మా రాజుగారు వస్తే నా బ్రతుకు మారుతుందని, నా జీవితం మారుతుందని అనుకున్నానే, ఛా అని చెప్పేసి అనుకున్నాడంట. సో తెరా చూస్తే ఆ గిన్నెలో ఒక వింతైన కాంతితో మెరుస్తున్న రాళ్ళు కనపడ్డాయి ఆయనకి. ఏంటని చెప్పి చూస్తే 2 రాళ్ళు కనపడ్డాయి అక్కడ. ఏంటని చూస్తే తీరా చూస్తే 2 విలువైనటువంటి అత్యంత విలువైనటువంటి వజ్రాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడికి ఇవ్వకుండా, తన రాజుకి ఇవ్వకుండా కింద పెట్టినవి మొత్తం గిన్నెలో ఉన్నాయి, మొత్తం బియ్యంగానే ఉన్నాయి, కానీ రాజుకి ఇచ్చినవి మాత్రం 2 వజ్రాలుగా మార్చబడ్డాయి, తిరిగి వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే సత్తుగా తీసుకొని పరిగెత్తుతున్నాడంట. రాజా ఇది కూడా తీసుకో, రాజా రాజా ఇది కూడా తీసుకో, అంతా తీసుకో, నాకున్నవన్నీ తీసేసుకో రాజా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాచ్మెన్ ని అని ఆయన దైవజనుడు అంటాడు, దేవా నా దగ్గర అన్నీ తీసుకో, నీకున్నవన్నీ నాకు ఇచ్చేయి, నావన్నీ తీసుకో ప్రభువా, నీవన్నీ నాకు ఇవ్వయ్యా అంటాడు. మనకున్న ఎన్ని ఉన్నాయి, మనకెంత ఉంది, దేవుడికి ఎంత ఉంది. మనకున్న ఎన్ని మనం అర్పించినప్పుడు, మన జీవితాన్ని, మన యొక్క బ్రతుకుని, సమస్తాన్ని దేవునికి అప్పగించినప్పుడు, మన టాలెంట్ని, మన సమయాన్ని, మనకిచ్చిన కృపావరమును అన్ని సమర్పించినప్పుడు దేవుడు తనకున్న కృపావరాలు, తనకున్న కృపను మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇచ్చినవి విలువైనవిగా తిరిగి రాబోతూ ఉన్నాయి. దేవుని సందులో నాటినవి దేవుడు విలువైన వాటికి తీసుకురాబోతూ ఉన్నాడు. దేవుడు బలమైన యవ్వన రక్తం నీకు ఇచ్చినప్పుడే, అప్పుడే నీ బ్రతుకును సమర్పించుకొని నువ్వు దేవుని కోసం బ్రతికితే తర్వాత వచ్చే నీ ఫ్యూచర్ మొత్తం లెక్క పెట్టలేని దీవెనలు, లెక్క పెట్టలేని ప్రకాశవంతమైనటువంటి స్టార్డమ్ దేవునికి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె లెక్క పెట్టలేనటువంటి దీవెన ప్రభు నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు కాదులే లైఫ్ ఇప్పుడు కాదు, ఇంకొంచెం కాలం ఉంది. నో, యవన కాలం అయిపోయిన తర్వాత తిరిగి నువ్వు ఎంత ఏడ్చినా రాదు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నీ యవన ఫిట్నెస్ రాదు నీ జీవితంలో. అందుకే చెబుతున్నా, ఈ రోజున నీ రైట్ టైం, నీ బెస్ట్ టైం దేవునికి అర్పించాలి. నీ బెస్ట్ కాలం. బైబిల్ యవనస్తులు అనేక మంది దేవునికి సమర్పించుకున్నారు. ఒక గిద్యోన్, ఒక యోసేపు, ఒక యాకోబ్, వీళ్ళందరూ యవన కాలం దేవునికి సమర్పించుకున్నారు. దానియేలు, అపోస్తలుడు, పౌలు,
అందరు యవ్వన కాలం సమర్పించుకున్నారు. వీళ్ళందరూ ఎంత అద్భుతమైన కాలాన్ని దేవునికి ఇచ్చినందువల్ల వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ అద్భుతమైనటువంటి కాలంలో నివసిస్తున్నారు. వాళ్ళు చనిపోయి మనతో మాట్లాడుతున్నారు. మోజెస్ తన యవ్వన కాలం దేవునికి అర్పించాడు. ఏ మలినం అంటకుండా, ఏ పాపం అంటకుండా దేవుని కోసం బ్రతికాడు. సో మోజెస్ ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. యవనస్తుడా, ఇది కాదు టైం అనుకుంటున్నావా? యవనస్తురాలా, ఇప్పుడు లోకంలో బ్రతుకుతాను, ఇష్టం వచ్చిన సేల్తో తిరుగుతాను, ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్తో ఉంటాను, సెల్ ఫోన్లో బ్రతుకుతాను, తర్వాత వచ్చేసి ఇంటర్నెట్లో బ్రతుకుతాను, ట్విట్టర్స్లో బ్రతుకుతాను, అనవసరమైనటువంటి రీల్స్ చేసుకుంటూ బ్రతుకుతాను. కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ లోకానికి ఎరవేస్తాం నీ జీవితాన్ని. సాతాను పొంచుకున్నది యవన కాలం పాడు చేయడానికి, సాతాను పొంచుకున్నది బ్రతుకు నాశనం చేయడానికి. అందుకే ఈ రోజున నీవు నీ యవ్వన కాలాన్ని దేవునికి సమర్పించు. బెస్ట్ ఆఫరింగ్ ఏంటి దేవునికి అంటే నీ జీవితమే బెస్ట్ ఆఫరింగ్. ఇచ్చి చూడు, నీ లైఫ్ని ఇలా చేయబోతున్నాడు దేవుడు. అనేకులకు వెలుగుగా, అనేకులకు దీపంగా, అనేకులకు పరిపాలకుడిగా, అనేకుల జీవితాన్ని నడిపించేవాడిగా చేయబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మన మధ్యలో ఉన్నాడు. సమాధానం ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన తండ్రి అయిన అబ్రహాం బావులు తవ్వాడు ఆయన బ్రతికిన కాలంలో. ఏ బావి తవ్వాడు? ఏ జలలు గల బావి తవ్వాడంటే ఇచ్చుట అనే బావిని తవ్వి తన బిడ్డను, ఒక్కగానొక్క బిడ్డని, శ్రేష్టమైన బిడ్డను దేవునికి అర్పించాడు. ఈరోజు నీ శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైనటువంటి యవ్వన కాలాన్ని దేవునికి అర్పించినట్లయితే నీ బ్రతుకు అంత శ్రేష్టమైనదిగా, ఆస్వాదకరంగా ఉండబోతూ ఉన్నది. ఈరోజు అబ్రహాము తండ్రి అయిన అబ్రహామానికి ఇచ్చినటువంటి ఆ ఈవిని మనము కూడా వెంబడిద్దామా? ఆ ఇచ్చుట అనేటువంటి పానీయాన్ని సేవిస్తూ మనం దేవునికి అర్పించుకుంటూ మన జీవితాన్ని వెళ్దామా ముందుకు? ప్రార్థన చేసుకుంటాం. అందరు తలలో వంచి, అందరు నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. అందరికి కూడా నోరు తెరిచి, ప్రభువా మీకు స్తోత్రం, ఇప్పటి వరకు ఇవ్వలేక ప్రభువా, మా జీవితాన్ని ఇవ్వలేక, మాకు కలిగింది ఇవ్వలేక, బిగ్గబట్టి దూరమై, మా సొంత ప్రయాసతో, మా సొంత ఉద్దేశంతో, మా సొంత పరుగుతో ఏదో సాధించాలని పరిగెత్తి అంతా పోగొట్టుకున్నాను నా జీవితంలో, అంతా పోగొట్టుకున్న బ్రతుకులో. ఈరోజు నాకు నీ ఆశీర్వాదం కావాలయ్యా, నీ దీవెన కావాలయ్యా. నన్ను నీ చేతిలో సమర్పిస్తున్నానయ్యా, నా కుటుంబాన్ని మీ చేతిలో సమర్పిస్తున్నాను తండ్రి. మాకున్న బెస్ట్ ఆఫరింగ్ని, బెస్ట్ లైఫ్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. మీకు దూరంగా ఉండి మేమేమి చేయలేం, మీకు దూరంగా ఉండి బ్రతకలేం, మీకు దూరంగా ఉండి మేమేమి చేయలేం ప్రభువా. అయ్యా మీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభువా. మీ చేతుల్లో ఒక విత్తనం వలే మా జీవితాన్ని, విత్తనం వలే మా కానుకను, విత్తనం వలే మా బ్రతుకును సమర్పిస్తున్నాము తండ్రి. రండి తండ్రి, మా జీవితంలో రండయ్యా, రండయ్యా రక్షకుడా, రండయ్యా. మీకు దూరమై ఒంటిగాడు ఫలించలేమయ్యా, మీతో అంటు కట్టబడకుండా ఫలించలేము నాయన. మీ చేతిలో ఫలించే కొమ్మగా మేము మారాలి, ప్రాకారం ఎక్కి ఫలించే కొమ్మగా మారాలి. మా జీవితం ఫలభరితంగా మారాలయ్యా. మీ కృపతోడిచ్చి నడిపించండి అయ్యా, సహాయం చేయండి. ఇప్పటికి ఎంతమంది యవనస్తులు దూరంగా ఉన్నారు, ఎంతమంది యవన బిడ్డలు దూరంగా ఉన్నారు అయ్యా, ఒక్కసారి మీరు ఆకర్షించమడుగుతున్నాం. సాతాను కబంధ హస్తాలలో, లోకపు ఫ్యాషన్లలో, లోకపు మాయలో, లోకపు ప్రేమనే ముసుగులో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ, వాళ్ళ జీవితం దేవునికి అర్పించకుండా, ఒక మనిషికి, ఒక వ్యసనానికి, ఒక బానిసత్వానికి, ఒక బంధకానికి అప్పగించుకొని తండ్రి, సంసోను వలె గిలగిల్ల కొట్టుకుంటూ ప్రభువా, సంసోను వలె బయటికి రాలేక ప్రభువా, తమను తామే చీకటి చేసుకున్న వాళ్ళు, తమను తామే జీవితాన్ని అర్పించుకోలేక చీకట బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు. వ్యసనాల మధ్యలో, పాపిష్టి అలవాట్ల మధ్యలో, పాపిష్టి వ్యసనాల మధ్యలో ఎంతమంది బ్రతుకుతున్నారో ప్రభువా, యేసుక్రీస్తు నామములో వారు బంధకాలు తెగిపోయి లేవనెత్త పడుదురుగాక, వారి బ్రతుకు కట్టబడునుగాక, వారి జీవితం కట్టబడునుగాక. మీ సమాధానం ఇచ్చి నడిపించండి అయ్యా, అభిషేకంతో నింపండి అయ్యా, ఆశీర్వాదంతో నింపండి అయ్యా, కృపతో నింపండి అయ్యా. మేము వేసే ప్రతి విత్తనం 100 ఫలంతో తిరిగి వస్తుందని, 100 ఫలముతో తిరిగి వస్తుందని నమ్మి మీద నిలబడే కృప దయచేయండి అయ్యా. దాటిపోద్దు మా జీవితాన్ని అయ్యా, మా బ్రతుకుని దాటిపోద్దు అయ్యా. మీ కృప లేకుండా బ్రతకలేము తండ్రి, మీ దయ లేకుండా బ్రతకలేము అయ్యా. అయ్యా నింపండి మా జీవితాన్ని అయ్యా, నింపండి మా బ్రతుకుల తండ్రి నాయన. దాటిపోద్దయ్యా, మా కుటుంబాలు దాటిపోద్దయ్యా, మా బ్రతుకులు దాటిపోద్దయ్యా. మీ కృపతోడి నడిపించి వాళ్ళపై సాయం చేయండి. మీరు అద్భుత కార్యం చేసి నడిపించండి, మీరు ఆశ్చర్య కార్యం చేసి నడిపించండి. శక్తితో బలముతో నింపండి అయ్యా, మీ జీవముతో నింపండి తండ్రి. ధైర్యంగా దత్తపుత్ర ఆత్మతో నింపండి అయ్యా. మీకు ఇచ్చే శక్తిని మాకు దయచేయండి, కృపతో నడిపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి,
ఆమేన్ 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 హల్లెలూయా 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అత్యధిక దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానం మిమ్మల్ని సమకూర్చి నిలబెట్టునుగాక. ఆమేన్ ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు